ఏంటంటే జనరల్గా ఇప్పుడు నేను చాట్ జీపీటీలో ఓపెన్ అంటే మీరు ఎంతమంది ఎలా వాడుతున్నారో తెలియదు. చాట్ జీపీటీలో ఒక ఆప్షన్తో ఏంటంటే మీరు ఈవెన్ పెయిడ్ కూడా చేసుకోక్కర్లేదు. కంటెంట్ క్రియేషన్కి ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 5000+ ప్రాంప్ట్స్ రెడీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట చాట్ జీపీటీలో. ఓకే, దానికి ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఆ ఎక్స్టెన్షన్ కనుక చాట్ జీపీటీతో లింక్ చేసుకుంటే మీరు అందులో ఏ టైప్ ఆఫ్ ప్రాంప్ట్ అయినా మీరు టైప్ చేయక్కర్లేదంటే ఆల్రెడీ అందులో డిఫరెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ వాళ్ళు తయారు చేసిన ప్రాంప్ట్ అందులో రెడీ చేసి దానికి ఇస్తారనమాట. ఆ టూల్ వచ్చేసండి AIPR అంటారు. వినే ఉంటే వెల్ అండ్ గుడ్, ఆల్రెడీ వాడుతుంటే ఇంకా వెల్ అండ్ గుడ్ అండి. బట్ వెరీ యూజ్ఫుల్ ఎక్స్టెన్షన్ అండి ఇది. సింపుల్, ఓపెన్ ఇట్ అండి. ఓకే, ఇక్కడ చూడండి, మీరు ఈ చాట్ ఏంటి ఇన్స్టాల్ AIPR ఫర్ చాట్ జీపీటీ అండ్ క్లౌడ్ అండి, రెండింటికి వాడుకోవచ్చు. సో ఇన్స్టాల్ అండి ఆప్షన్. ఇక్కడికి వచ్చేసి మీరు ఒకవేళ గూగుల్ క్రోమ్కి అయితే ఇక్కడ ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి, క్లౌడ్కి అయితే ఇది. ఒకవేళ మీరు ఎడ్జ్లో వాడుతున్న మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అయితే ఇదండి. ఓకే, ఇంకా క్లౌడ్ ఎడ్జ్ అనేది ఇంకా రాలేదు. ఓకే, అప్డేట్ లేదు. సో ఇక్కడ సింపుల్ అంటే డౌన్లోడ్ చేసాక ఇక్కడ యాడ్ టు క్రోమ్ అంటుందండి. ఓకే, యాడ్ ఎక్స్టెన్షన్. నవ్ ఏంటంటే ఇది ఆటోమేటిక్గా మన ఎక్స్టెన్షన్లో యాడ్ అయిపోయింది. ఓకే, నవ్ ఇక్కడ ఏమంటే క్లిక్ హియర్ టు యాక్సెస్ చాట్ జీపీటీ విత్ ఆల్ AIPR ఫీచర్స్. సో మీకు ఇక్కడ ఇది చేసే ముందు చూడండి, నేను ఎస్కేప్ కొడుతున్నానండి. ఇక్కడ ముందు చూస్తే నా చాట్ జీపీటీ ఎలా ఉంది. జస్ట్ సీ, దిస్ ఈజ్ లైక్ ప్లెయిన్ చాట్ జీపీటీ, మీరు జనరల్గా వాడే చాట్ జీపీటీ అనమాట. ఓకే, అదే కనుక మీరు ఇది క్లిక్ యాక్సెప్ట్ చేశాక ఓకే ఎక్స్టెన్షన్ AIPR సేస్ బీయింగ్ వాల్యూడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఓకే, డన్. నౌ సీ ది చాట్ జీపీటీ ఇంటర్ఫేస్ ఇలా ఆటోమేటిక్లీ చేంజ్. ఇక్కడ మనకి వెళ్ళినాక ఇక్కడ జస్ట్ ఉంది కదా, దీన్ని యాక్సెప్ట్ చేయండి. డన్. సో నేను మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నాను. Yes, installation. You can start using ChatGPT. No, okay. Yeah, it's already success. Yeah, wait. You choose the matter interface now. Click చేశాను. జస్ట్ ఓపెనింగ్ ChatGPT ఓపెన్ అవుతుంది మనకి. ChatGPT ఓపెన్ అవుతుంది సార్. అదే వెయిట్ చేయండి. ఇట్ విల్ చేంజ్ ద టోటల్ ఇంటర్ఫేస్. ChatGPT ఉంటుంది, కాకపోతే మీకు ఏంటంటే రెడీ టు యూజ్ ప్రాంప్ట్స్ అన్ని మీకు రెడీగా డిస్ప్లే అయిపోతుంది మన స్క్రీన్ పైన. ఐ విల్ షో మై స్క్రీన్. అంటే నేను ఆల్రెడీ వేరే చాట్ జీపీటీ వాడుతుంది కదా, నాకు AIPR అని చూపిస్తాను. ఓకే, నేను ఓపెన్ చేసినందుకు నా చాట్ జీపీటీ. ఓకే నా లిమిటేషన్ అయిపోయింది. వెయిట్, ఐ విల్ ఓపెన్. ఓకే, చాట్ జీపీటీ. టూల్ ఇమ్మీడియట్గా మీరు ఇన్స్టాల్ చేసుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను AIPR టూల్. ఓకే, జస్ట్ ఓపెన్, ఇన్స్టాల్ అండ్ ఇన్స్టాల్ గూగుల్ క్రోమ్. ఓకే, యాడ్ టు క్రోమ్, యాడ్ ఎక్స్టెన్షన్. ఓకే, అండ్ క్లిక్ హియర్ యాక్సెప్ట్ అలౌ. డన్. ChatGPT. Yeah. Now see. వచ్చింది చూసారా ఇలా. సో ఇదొక ట్యూటోరియల్ ఓపెన్ అయిపోతుంది. సో నౌ గెట్ స్టార్టెడ్ విత్ AIPR అంటే చూసారా, దిస్ ఈజ్ నౌ ChatGPT సేమ్ అదే ఉంటుంది. ఓన్లీ ఇక్కడ AIPR ChatGPT ప్రాంప్ట్స్ అని సెపరేట్ సెక్షన్ యాడ్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇక్కడ చూడండి 5435 ప్రాంప్ట్స్ ఉన్నాయండి. ఇందులో అన్ని రెడీ టు యూజ్ ప్రాంప్ట్స్ అనమాట. మీరు ఏమీ టైప్ చేయక్కర్లా, జస్ట్ అందులో సెర్చ్ చేసుకోవడం. మీకు ఏ టైప్ కావాలి, ఇక్కడ టాపిక్ చూసారనుకోండి, అంటే మీరు ఏమనుకుంటున్నారు, కాపీ రైటింగ్ కావాలా, డెవలప్స్ కావాలా, జనరేటివ్ మార్కెటింగ్, ఆపరేటింగ్ సిస్టమ్, ప్రొడక్టివిటీ, SaaS, SEO, సాఫ్ట్వేర్ అప్లికేషన్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సంథింగ్ లైక్ ఇవి టాపిక్స్ ఉంటాయి. ఇందులో యాక్టివిటీస్ చూడండి, అకౌంటింగ్, అడోబ్, లైక్ డిఫరెంట్ యాక్షన్స్ ఏం కావాలన్నా చూడండి. మొత్తం టూల్స్ అని చూసారా, ఐడియోగ్రామ్, కైబర్, లెనార్డో, అంటే వీటికి సంబంధించిన ప్రాంప్ట్స్ అన్ని ఇక్కడ ఇందులో దొరుకుతాయి. సో మీరు ఏమైనా షార్ట్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ ఏమంటాం టాప్ యూసేజ్, టాప్ వర్డ్, టాప్ లైక్ వ్యూస్, లేటెస్ట్ అప్డేట్స్, సపోర్ట్ టాప్ యూసేజ్ అని క్లిక్ చేసాం. సో ఇందులో చూసారంటే ఇక్కడ చూడండి, హ్యూమన్ రిటర్న్ 100% యూనిక్ SEO ఆప్టిమైజ్డ్ ఆర్టికల్ అని.
సపోజ్ మీరు ఈ ప్రాంప్ట్ వాడి మీరు ఆర్టికల్ క్రియేట్ చేసి మీరు ఏ కంటెంట్ కనుక క్రాస్ చెక్ చేశారనుకోండి, ఈవెన్ మీరు హ్యూమనైజ్డ్ కంటెంట్ కానీ వస్తుంది. అదే మీరు చాట్ జీపీటీలో ఒక ఆర్టికల్ క్రియేట్ చేసి మీరు ఏమైనా అంటే ఏ కంటెంట్ కాదు చెక్ చేశారనుకోండి, సో డెఫినెట్గా అది 80% లేకపోతే 70% ఏ కంటెంట్ ఉందని చెప్తుందండి. బట్ ఇది వాడి ఏం లేదండి, జస్ట్ క్లిక్ ఆన్ దిస్ ప్రాంప్ట్ అనమాట, ఇది ఆటోమేటిక్ యాక్టివేట్ అయిపోయింది. చూసారా ఇక్కడ మన సెక్షన్లో హ్యూమన్ రిటర్న్ అండర్ యాక్టివేట్ అయిపోయింది. ఎంటర్ కీవర్డ్ టైటిల్ అండి, అంటే జస్ట్ మీకు ఆర్టికల్ దేని మీద కావాలి. ఓకే, ఇప్పుడు షేర్ మార్కెట్ అన్నాం అనుకోండి, ఓకే ఎంటర్ అండి అంతే. ఇట్ విల్ క్రియేట్ ఆన్ ఆర్టికల్ ఆన్ కంటిన్యూ. ఓకే, ఇట్ విల్ క్రియేట్ ఆర్టికల్ ఆన్ దిస్ థింగ్ లైక్ స్టాక్ మార్కెట్ సింపుల్గా. సరే H1 హెడ్డింగ్స్ అంటే ఆర్టికల్ అయినప్పుడు జనరల్గా మీరు ఆర్టికల్ ఏదైతే చూస్తే హెడ్డింగ్స్ ఉంటాయన్నమాట. ఎవ్రీ హెడ్డింగ్ H1 H2 అలా ఒక టైప్ ఆఫ్ ఫార్మాట్ అది. ఓకే, దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అండి. సో దేర్ ఈజ్ నో ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి ఏంటి ఇది కూడా ఉండదు. ఆల్రెడీ వీళ్ళంతా ఎక్స్పర్ట్స్ అనమాట ఇందులో. సో మంచిగా ప్రాంప్ట్స్ చేస్తారు. సో దిస్ హౌ యూ కెన్ యూజ్ దిస్ ఈ టూల్ అండి. అలాగే మీరు ఇందులో ఇంకా వేరే ఏం చూసినా మీరు ఇక్కడ ఫుల్లీ ఎస్ఈఓ ఆర్టికల్లే కాదు, మీరు ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి మీరు అడగవచ్చు. సపోజ్ నాకు ఏమంటారంటే యూట్యూబ్కి డిస్క్రిప్షన్, సపోజ్ యూట్యూబ్ అని కొట్టడానికి చాలు. సో దానికి సంబంధించిన యూట్యూబ్ స్క్రిప్ట్ క్రియేటర్. ఓకే, అలాగే యూట్యూబ్ ఎస్ఈఓ టైటిల్ డిస్క్రిప్షన్ ట్యాగ్స్, యూట్యూబ్ వీడియో స్క్రిప్ట్ యాప్స్ హ్యాష్ ట్యాగ్ జనరేటర్. ఓకే, యూట్యూబ్ స్క్రిప్ట్ ఆర్టికల్ కన్వర్టర్, గెట్ ఆటోమేటిక్ యూట్యూబ్ టైటిల్, క్రియేట్ యూట్యూబ్ కిల్లర్ టైటిల్స్, డిఫరెంట్ ఉంటాయి చూడండి. ఇందులో ఇక్కడ ఉంటాయి ఎంతమంది చూశారు, ఎంతమంది యూజ్ చేశారు, అందులో బాగా ట్రెండ్ ఉన్నవి ఎక్కువ ఎవరు వాడారో అది వాడి మీరు ట్రై చేయండి. సో ఏంటంటే మీరు మళ్ళీ మీ టైప్ అప్లోడ్ చేసి ఒక డేటా ఇచ్చి మీరు ప్రాంప్ట్ అంటే అంత టైం వేస్ట్ కూడా అక్కర్లేదు. ఎనీథింగ్ అనమాట. ఇక్కడ అయిపోయిన ఎలా కావాలి, ఫేస్బుక్ కంటెంట్ కావాలి, సింపుల్ అండి. ఇక్కడ ఫేస్బుక్ నేను ఎంటర్ చేయగానే ఇక్కడ ఫేస్బుక్ యాడ్స్, హుక్ జనరేటర్ యాడ్స్ కోసం, యాడ్స్ ప్రైమరీ టెక్స్ట్, హెడ్లైన్, డిస్క్రిప్షన్. ఓకే, ఇక్కడ పోస్ట్ జనరేటర్, ఫేస్బుక్ యాడ్స్ ఆడియన్స్ జనరేటర్. ఓకే, అలా ఫేస్బుక్ అయిపోయింది. తర్వాత ఈబుక్ అండి, ఈబుక్ అని పెడితే ఈబుక్ కూడా మీకు చాలా వస్తాయి. కొంచెం స్లోగా ఉంది, వెయిట్ చేయండి. ఓకే, జస్ట్ సింపుల్ అనమాట. మీకు ఏది కావాలో అది సెర్చ్ చేసుకుంటే ఆటోమేటిక్ దానికి సంబంధించిన ప్రాంప్ట్స్ అందులో ఉంటాయండి రెడీగా. మీరేమి ఓకే వరి అంటే సింపుల్ అనమాట. నథింగ్ టు అంటే ఇంటర్వ్యూ దీనికి ఏఐపిఆర్ఎం కూడా మీరేం పేమెంట్ చేయక్కర్లేదు, కంప్లీట్గా ఫ్రీ. అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు చార్ట్ జీపీటీ కంప్లీట్గా ఫ్రీగా వాడుతున్నట్టే. సో ఇక్కడ నేను ఈ బుక్ అని ఇచ్చాను చూడండి. Something like ebook. Okay. I'm not doing right. Any spelling mistake, right? Yeah. వచ్చింది చూడండి. You can generate 100% unique ebook 8 chapters. Okay. So you know ebook one click generator, ebook outline generator. ఇలా ప్రాంప్ట్స్ అనమాట. మీరు ఇంకా 1 or 3 ప్రాంప్ట్స్లో 12 వచ్చాయండి ఇక్కడ పేజ్లో. మీరు పెంచుకోవచ్చు. ఒక పేజ్లో 20 వరకు వస్తాయండి. చూడండి, రెసిపీ పోస్ట్ ఏదైనా ఇన్స్టాగ్రామ్ చూసారు ఇక్కడ 1 click కంటెంట్ షెడ్యూల్ ఫర్ 10 ప్లాట్ఫామ్స్ అండి. ఇక్కడ చూడండి, ఒక్క క్లిక్లో ఒక్క ఐటమ్ అంటే ఒక్క టెక్స్ట్ ఇచ్చి మీరు అంటే ఒక్క దానికి మీరు చూడండి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, టిక్టాక్, లింక్డ్ఇన్, ట్విట్టర్, వాట్సాప్ స్టేటస్ అన్నీ క్రియేట్ చేస్తుందండి 1 click. దేని మీద సపోజ్ మీరు స్టాక్ మార్కెట్ అనే ఒక దాని మీద ఒక పోస్ట్ చేయాలండి. ఓకే, చేస్తే ఇట్ విల్ క్రియేట్ ఆల్మోస్ట్ ఈ ఉన్నాయి కదా వీటన్నింటికి కావాల్సిన కంటెంట్ ఒకేసారి క్రియేట్ చేస్తారు. చూడండి, టేబుల్ 1 ఫేస్బుక్ కావాల్సింది మండే ఏం చేయాలి, వెడ్నెస్డే చేయాలి, ఫ్రైడే ఏం చేయాలి, ఇన్స్టాగ్రామ్లో ఏమేం చేయాలి, ఓకే యూట్యూబ్లో ఏమేం చేయాలి, అలా చూసారు వీక్ వైజ్ మీకు ఇచ్చింది. టేబుల్ 2 వీక్లీ పోస్ట్, మళ్ళీ దాంట్లో ఏమి ఇవ్వాలి మ్యాటర్ అది కూడా. సో
దిస్ ఈజ్ హౌ ఈవెన్ వాట్సాప్ స్టేటస్ కూడా. అండ్ బెస్ట్ పోస్టింగ్ స్ట్రాటజీ చూసారా, హై ఎంగేజ్మెంట్ డేస్ వెడ్నెస్డే అండ్ ఫ్రైడే ఐడియల్ ఫర్ రీల్స్, యూట్యూబ్ సజెషన్ కూడా ఇస్తుంది, ఇన్ఫర్మేటివ్ కంటెంట్, ఓకే, క్విక్ అవేర్నెస్ అండ్ కోడ్స్, ఓకే, విజువల్ అపీల్ ప్లాట్ఫామ్స్, ఇన్స్టాగ్రామ్, పింట్రెస్ట్, ఇలా కమ్యూనిటీస్ లైక్ ఇక వీక్ 2 కావాలంటే ఇట్ విల్ క్రియేట్ వీక్ 2. సో దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ఏఐపిఆర్ఎం టూల్ అండి. మేబీ ఆల్రెడీ అంటే నేనైతే ఎప్పటి నుంచి నాది ఎప్పుడు యాక్టివ్ అయి ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ నేను ప్రాంప్ట్ క్రియేట్ చేయాలి ఏదైనా ఉంటే ఇందులో ఈజీగా అనమాట. సో దిస్ ఈజ్ ద వన్ టూల్ అండి. ఓకే.